376 కిలోమీటర్లు అంటే ఇండైరెక్ట్ ఇది వ్యాసార్థం అన్నమాట. అంటే రేడియస్, ఎర్త్ రేడియస్. మరి భూమి యొక్క వ్యాసార్థం ఇక్కడ ఇక్కడికి వెళ్ళే వరకు ఉష్ణోగ్రత 6000 డిగ్రీల ఉష్ణోగ్రతకు రీచ్ అవుతుంది. మరి భూమి యొక్క అంతర్గత పొరలలో మరి ఎందుకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి? ఎందుకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయంటే ఇది ఉపరితలం అనుకోండి, ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. సూర్యుని నుంచి వచ్చే సూర్యుడి కిరణాలు భూమి మీద పడ్డాయి. ఇలా పైన సూర్యుడి నుంచి విడుదలైనటువంటి ఉష్ణోగ్రతని సౌర వికిరణం అంటాం. సౌర వికిరణం అంటాం. దీని ఇంగ్లీష్ లో సోలార్ రేడియేషన్ అంటాం. ఈ రేడియేషన్ వచ్చి భూమి మీద పడ్డప్పుడు భూమి అబ్జర్వ్ చేస్తుంది, అంటే భూమి ఉష్ణోగ్రత తీసుకుంటుంది. దానిని ఏమంటామంటే సూర్యపుటము అంటాం. సూర్యపుటం. సూర్యపుటం అంటే దీని ఇంగ్లీష్ లో సోలార్ ఇన్సోలేషన్ అంటాం. సోలార్ ఇన్సోలేషన్. అట్లా ఎప్పటి వరకు తీసుకుంటుంది ఇన్సోలేషన్? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ సన్ రైజ్ అయిన కానీ 6 నుంచి మొదలు పెడితే 6, 7, 8, 9, 10, 11 అవుతుంది. 12 వరకు తీసుకుంటుంది. 1 PM వరకు తీసుకుంటుంది. 1 PM తర్వాత భూమి ఏం చేస్తుంది? మార్నింగ్ నుంచి ఉదయం నుంచి తీసుకున్న ఉష్ణోగ్రత మొత్తాన్ని మధ్యాహ్నం తర్వాత నుంచి నిదానంగా వదిలిపెడుతుంది. ఇలా వదిలిపెడుతుంది. వదిలడం ఏదైతుందో భూమి ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. భూమి అంటే భూమి, వికిరణం అంటే విడుదల. భూమి ఉష్ణోగ్రతను విడుదల చేసే ప్రక్రియని భూ